హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. ఈరోజు మనం ఎన్విరో ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఐపీఓ గురించి మాట్లాడుకుందాం. ఐపీఓ అప్లై చేయాలా అవాయిడ్ చేయాలా అనేది వీడియో మొత్తం చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఎన్విరో ఇన్ఫ్రా మెయిన్గా వాటర్ మేనేజ్మెంట్ థీమ్, రీసైక్లింగ్ థీమ్ మీద వర్క్ చేస్తుంది. మన వాట్సాప్ గ్రూప్లో చాలా డేస్ బ్యాక్ చెప్పుకున్నాం వాటర్ రిలేటెడ్ కంపెనీస్ మంచిగా గ్రో అవుతుందని. విష్ణు ప్రకాష్ ఆర్ పొంగిల్యా ఈఎంఎస్ లాంటి స్టాక్స్ చాలా రన్అప్ చూసాయి. ప్రజెంట్ ఎన్విరో ఇన్ఫ్రా ఐపీఓగా వస్తుంది. విష్ణు ప్రకాష్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ మెయిన్గా రాజస్థాన్లో ఉంటుంది. అలాగే ఎన్విరో ప్రెజెన్స్ మహారాష్ట్రలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎన్విరో ఐపీఓ 22 నవంబర్ రోజు ఓపెన్ అవుతుంది అండ్ 26 నవంబర్ క్లోజ్ అవుతుంది. ఐపీఓ ప్రోస్ చూసుకుంటే లోవర్ బ్యాండ్ 140, అప్పర్ బ్యాండ్ 148. ఐపీఓ అప్లై చేయాలంటే మినిమం 1 లాట్ అప్లై చేయాలి. 1 లాట్లో 101 షేర్స్ ఉంటాయి. ఒక లాట్ ప్రైస్ వచ్చేసి 14,140 రూపీస్. రీటైల్ కేటగిరీలో మ్యాక్సిమం 13 లాట్స్ వరకు మనం అప్లై చేయవచ్చు. ఎన్విరో ఐపీఓ టోటల్గా ఐపీఓ త్రూ 650 crores ఫండ్ రైజ్ చేస్తున్నారు. కేటగిరీ వైజ్ చూసుకుంటే క్యూఐబీకి 50%, హెచ్ఎన్ఐకి 15%, రీటైల్కి 30%. ఇట్స్ స్మాల్ ఐపీఓ, సో ఈజీగా సబ్స్క్రైబ్ అవుతుంది. అలాట్మెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువ. కంపెనీ ప్రమోటర్స్ చూసుకుంటే సంజయ్ జైన్, మనీష్ జైన్, రీతు జైన్, సంచి జైన్ అందరూ ఒకే ఫ్యామిలీ. యాజ్ పర్ ఆర్హెచ్పి వీళ్ళ కాంపిటీటర్స్ వాటెక్, వబాగ్, ఈఎంఎస్, విష్ణు ప్రకాష్ ఆర్ పొంగిల్యా, సిఏజిఆర్, ఎబితా మార్జిన్స్ వాళ్ళ కాంపిటీటర్స్ కంటే బెటర్గానే ఉన్నాయి. అండ్ వీళ్ళు 21 ప్రైస్ ఎర్నింగ్స్లో వస్తున్నారు. వాటర్ థీమ్లో వర్క్ చేసే కంపెనీస్లో అట్రాక్టివ్గా వస్తుంది. ఫేమస్ ఇన్వెస్టర్ ముకుల్ అగర్వాల్కి September 16 ఇందులో ఇన్వెస్ట్ చేశారు. బట్ అతనికి అలాట్ చేసిన ప్రైస్ 66 రూపీస్. వీళ్ళు ఐపీఓలో రేస్ చేసిన ఫండ్స్ ఆల్మోస్ట్ బిజినెస్ గ్రోత్కి యూజ్ చేస్తారు అని ఆర్హెచ్పిలో మెన్షన్ చేశారు. వాటర్ స్టాక్స్కి ఇప్పుడే రన్అప్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎన్విరో సర్వీసెస్ చూసుకుంటే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాటర్ ట్రీట్మెంట్ స్కీమ్స్, ప్లాంట్ ఆపరేషన్స్ అండ్ సో మెయింటెనెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కంపెనీ ప్రెజెన్స్ మధ్యప్రదేశ్, పంజాబ్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్గఢ్, హర్యానా అండ్ యూపీలో ఉంది. సంజయ్ ఇస్ ద మెయిన్ బోర్డ్ డైరెక్టర్. లాస్ట్ 7 yearsలో వీళ్ళు టోటల్గా 28+ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. టోటల్గా 180+ ఇంజనీర్స్, 940+ ఎంప్లాయీస్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళ క్లయింట్స్ చూసుకుంటే లార్జ్ క్లయింట్స్ ఉంటారు. ఇవన్నీ కంపెనీకి పాజిటివ్స్. ఇప్పుడు కంపెనీ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి. మీకోసం మంచి వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. నెగిటివ్స్ చూసుకుంటే వాటర్ ట్రీట్మెంట్లో వర్క్ చేసే బిజినెస్ సైక్లికల్ నేచర్ ఉన్న బిజినెస్. అంటే రెవెన్యూ, ప్రాఫిట్స్ ఒక ట్రెండ్ లైన్లో ఉండవు. హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ బిజినెస్లో అప్స్ అండ్ డౌన్ కామన్. అండ్ వీళ్ళ బిజినెస్ ఒక స్టేట్లోనే 62% జరుగుతుంది. రిమైనింగ్ 38% వేరే స్టేట్లో ఉంటుంది. సో ఫోకస్ ఒకే స్టేట్లో ఉండడం కూడా కొంచెం రిస్క్. వీళ్ళు మేజర్ క్లయింట్స్ మొత్తం గవర్నమెంటే. సో మనీ రిసీవ్ ఆర్ టెండర్స్ డిలే జరిగితే షార్ట్ టర్మ్ స్టాక్లో బాగా ప్రెషర్ ఉంటుంది. ఇన్ఫ్రా కంపెనీస్కి డెబ్ట్స్ ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ డెబ్ట్ టు ఈక్విటీ 1 ఉంది. ఇట్స్ రీజనబుల్. బట్ ఫ్యూచర్లో డెబ్ట్ తగ్గించుకుంటారో లేదో ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఎలక్షన్స్ టైంలో, గవర్నమెంట్ చేంజ్ అయ్యే టైమ్స్లో స్టాక్స్లో అప్స్ అండ్ డౌన్స్ హెవీ ఉంటాయి. ఇవి స్టాక్స్కి ఉన్న మేజర్ రిస్క్. ఈ స్టాక్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్కి కూడా అప్లై చేయవచ్చు. అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువ. స్టాక్ అరౌండ్ 190+ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ స్టడీ పర్పస్. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మేము ఈ ఐపీఓలో అప్లై చేస్తున్నాం. థ్యాంక్ యూ.